నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నీ చిత్తం చేయుటయే. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో లోక విధానాన్ని బట్టి, లోక మర్యాదలు బట్టి కాదు, నీ వాక్యాన్ని బట్టి నడుస్తున్నాము తండ్రి. నడవడానికి అవకాశం మాకు దయచేయండి ప్రభువా. ఇంకా బలముగా నడిపించండి ప్రభువా. నీ చిత్తము చేయడానికి, నీ వాక్యాన్ని విని నడుచుకోవడానికి నీవు మాకు ప్రభువా తోడుగా ఉంది. నడిపించండి, నేర్పించండి, బలపరచండి ప్రభువా. ఓ దేవానికి వందనాలు. నీవు తప్ప ఈ లోకములో ఎవరు అంటే మాకు లేదు. నీవే మా ఆధారము, అధికారివి. మీరే మా యజమానుడము. గొప్ప దేవుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. రెండు చేతులు. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా. బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా. నాకై పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజువా, నా తలంపులెల్లా నా తపను ఎంత నీ చిత్తం చేయుటయే. అవును తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధుల నీకు వందనాలు. నా తపనయంతా కూడా, నా తలంపులన్నీ కూడా మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం. నీ రాజ్య స్వార్థను ప్రకటిస్తూ తెరవబడి ఉన్న పరలోకమునికి రావడానికి మేము సిద్ధపడి ఉన్నాము తండ్రి. గొప్ప దేవానికి వందనాలు. మమ్మల్ని సిద్ధపరిచిన యేసయ్యా, త్వరలో మా యొద్దకు రానయ్యున్న దేవుడా, నీకే మహిమ పునరుద్ధారుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతులు, పరిశుద్ధుడా నీకే వందనాలు. మా దినములు ఎన్ని లెక్కించినావు, మా దినముల పరిమాణము ప్రభుని గ్రంథములో లెక్కించబడి ఉన్నావని మేము నమ్ముతున్నాం. అంతం ఎప్పుడో, ఆ ముగింపు ఎప్పుడో నీకు మాత్రమే తెలుసు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ దినమున అనేకమైన వారు కూలుతున్నారు, మరణిస్తున్నారు. మేము సజీవముగా నీ మందిరంలో నిలబడ్డాం. కేవలం నీ కృప, నీ దయ మాత్రమే తండ్రి. ఎవరు గొప్ప కాదు, నీకే మహిమ కలగాలి తండ్రి. నీకు వందనాలు. జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదం. జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదం. పిలిసావు నీ సేవకై దానిని మారచేదనా.
చిత్తం చేయుటయే నా తలంపులల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యేసు నీ చిత్తం చేయుటయే. ప్రతి ఆశీర్వాదం అందుకు లేకుండా మా ప్రయత్నాలన్నీ కూడా నీ వైపు చూస్తూ ఉన్నాయి. మా అలవాట్లు, మా ప్రవర్తన, మా చర్యలు వాటిని దూరం చేసే విధంగా ఉన్నాయేమో తండ్రి. అలాగే తిండి చేరలేము, నిన్ను చూడలేము, నీకు చేసిన ప్రార్థన ఉపయోగం ఉండదు. మా ఆరాధనలకి ప్రతిఫలముగా మా ఆరాధనకి నీ నామానికి మహిమ చెందినట్లుగా మా ప్రవర్తన కూడా ప్రభు మరచుకుని నీ సన్నిధిలో ఒకటిగా నీతిగా యథార్థంగా న్యాయవంతముగా సత్యముతో నిన్ను వెతికే భాగ్యం, నిన్ను చేరుకునే భాగ్యం, పవిత్రముగా పరిశుద్ధముగా ఆ పనిని ముగించే విధంగా మమ్మల్ని మరచండి ప్రభు, మమ్మల్ని మార్చండి ప్రభు. తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు. నీ సేవని పని చేయడానికి, నీ పరిచర్య చేయడానికి, నీ సన్నిధిలో ఒదిగి తగ్గించుకొని నీ రాజ్య నిమిత్తము ఈ లోకములో చక్కదిద్దుకోవడానికి, చక్కపరుచుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి, నీ పని నిమిత్తమై పాటుపడడానికి తెలియని భాగ్యం మాకు దయచేయి ప్రభు. అందులో మేము పరిగెత్తే వారిగా లోకములో కాక నాయన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, కానీ నీ పని చేసే భాగ్యం నాయన మాకు రాదు. అది అందరికీ ఉంటుంది ప్రభు. నీ పనిలో సులుకైన తనము మాకు దయచేయి ప్రభు. అటువంటి అనుభవం మాకు ఇవ్వండి ప్రభు. నీ సన్నిధానంలో నిలిచి మేము నీ సన్నిధానంలో నిద్రించే అవకాశం మాకు దయచేయి. నీ పనిలో నిద్రించే అవకాశం, నీ పరిచర్యలో నిద్రించే అవకాశం, నీతో జీవించి నిద్రించే అవకాశం మాకు దయచేయి. మేనాడు మేము నిన్ను చూడాలని ఆశ, నిన్ను చేరాలని తపన మాలో ఉంది. అవి నెరవేర్చడానికి మాకు పరిశుద్ధత దయచేయి ప్రభు. నీ రక్తముతో పరిశుద్ధపరచండి. పునరుద్ధానుడా నా కోసం తిరిగి లేచి సజీవుడిగా ఉండి మన త్వరలో 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 రాబోతున్న మా యేసునాథా గొప్ప సమానుడా నీకు వందనాలు. నీ వద్ద మేము తలవంచుతున్నాం, తగ్గించుకుంటున్నాం, వినయముతో అడుగుతున్నాం. మాకు తగిన భాగ్యాన్ని మీరు కలిగించండి. మా వైపు చూడండి. చూస్తున్న దేవుడా నీకు వందనాలు. మా ఆరాధనలన్నీ మీరు అందుకోండి. మా ఆరాధనకు ప్రతిఫలం దయచేయండి. ఆరాధించిన ప్రతిఫలం జీవించండి. మీ ఆత్మతో నింపండి. నీ సన్నిధిలో తోడుగా ఉంచండి ప్రభువా. ఇంకా గొప్పగా గలవెత్తి స్తుతిగానం చేసే భాగ్యం ప్రతిఫలం దయచేయండి. ఇటువంటి స్వరముతో, ఇటువంటి భావముతో, సుందర జీవుతో చేసిన ప్రతి ఆరాధన నీ పాదాల దగ్గర పెడుతూ నీ నామాన్ని ఇచ్చిస్తూ మేము తగ్గించుకుంటూ పాపమైన మమ్మల్ని క్షమించి రక్షించినందుకు వందనాలు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తు నామముని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.